అక్కడ నిర్మాణం, ఇక్కడ పునర్నిర్మాణం రెండూ నాతోనే సాధ్యం అంటూ చంద్రబాబు ప్రచారం ఎత్తుకున్నారు. ఆనాటి ఆయన విజన్ 2020 రూట్లు మార్చుకుని ఈ 2014లో ఆయన ముందు ఇలా సాక్షాత్కరిస్తుందని ఆ తెలుగుదేశాధ్యక్షుడు కల్లో కూడా ఊహించుండరు. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అనే అబ్దుల్ కలాం కొటేషన్ ఉన్న చిన్నపాటి ఫ్రేమ్ చంద్రబాబు ఇంట్లో ఉన్న ముందు గదిలో కనిపించేది. ఆ విధంగా ఆయన ముందుకు పోదామని ఆ రోజు నిర్మించుకున్న తన విజన్ 2020 డాక్యుమెంట్ను ఇన్నాళ్ల తర్వాత బూజుదులిపే అవకాశం కలిగిందని చెప్పడానికే ఈ ఉపోద్ఘాతం. సూటిగా ఒక్క ముక్కలో చెప్పాలంటే రేపటి ఎన్నికల్లో ఆయన పార్టీ స్లోగన్ కూడా ఇదే కావచ్చు. ఆంధ్రప్రదేశ్ నిర్మాణ సారథి చంద్రబాబుకే మన ఓటంటూ అచ్చేసుకున్న పోస్టర్లే సీమాంధ్రలో కనిపిస్తాయంటున్నారు. జగన్ బాబుల మధ్య హోరాహోరీగా జరగబోతున్న పోరులో బాబుకు కాస్త పెద్దపీట పడాలంటే ఈ అభివృద్ధి మంత్రమే శరణ్యమంటూ పార్టీలో చాలా మంది నమ్మకం. అందుకే సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఈ ప్రచారం అప్పుడే మొదలైపోయింది. చంద్రబాబుకు సారథ్యం అంటే ఇష్టం. ఆ మాటకొస్తే ఆయన ఇవాల్టిదాకా తన ముఖ్యమంత్రిత్వపు రోజుల్ని మర్చిపోలేకపోవడానికి కూడా సరిగ్గా కారణం ఇదే. ఆ కుర్చీకి ఆయన మనస్సా వాచా కర్మణ అంతటి విలువనిస్తారు. ఎందుకంటే ఆ అధికారపు కుర్చీయే తనకు తన పార్టీకి ప్రతిష్టను తెచ్చిపెట్టింది కాబట్టి. ఇందులో ఆయన తప్పేమీ లేదు. అందుకోసమే ఆయన అహర్నిశలు కష్టపడతారు. ఇక్కడ హిపోక్రసీ అనబడే కపటానికి చోటే లేదు. ఇవాళ కొత్త రాష్ట్రం పేరు కూడా ఆంధ్రప్రదేశే. తాను అంతకు ముందు పెట్టుకున్న ముద్దు పేరైన స్వర్ణాంధ్రప్రదేశ్నే మళ్లీ మొదలు పెట్టుకోవచ్చు. సీమాంధ్రులందరికీ తమ తమ ఒరిజినల్ ఊళ్లతో సెంటిమెంటల్ సంబంధాల్ని నెలకొల్పే జన్మభూమి పథకాన్ని కూడా మళ్లీ ప్రారంభించుకోవచ్చు. అటువంటి కొత్త రాష్ట్ర అభివృద్ధికి అందరూ నడుం కట్టాలంటూ శ్రమదానానికి పిలుపును ఇవ్వచ్చు. ఇలా అందరూ చేసినప్పుడే నూతన ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరించబడి తన విజన్ 2020 స్వప్నం సాకారమవుతుందని ఆయన తర్వాత చెప్పుకోనువచ్చు. నిజానికి చంద్రబాబు ఆలోచనలో తప్పేమీ లేకపోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఆయనకు నిర్మాణం విషయంలో అద్భుతమైన అనుభవాలున్నాయి. అప్పట్లో సింగపూర్కు కొంతమంది అస్మదీయ జర్నలిస్టులను తీసుకెళ్లి తన కలల స్వర్ణాంధ్రప్రదేశ్ ఇలా ఉంటుందంటూ చెలవిచ్చారు. ఒక్క నెగటివ్ వార్త కూడా కనిపించని అక్కడి జర్నలిజమే మనకు ఆదర్శప్రాయం అంటూ డిక్లేర్ కూడా చేసేశారు. ఒకవేళ అదే ఆనాడు చట్టమై కూర్చునుంటే వైఎస్ ప్రభుత్వంలో జరిగిపోయిన ఒక్కటంటే ఒక్క అవినీతి కార్యక్రమం కూడా పేపర్లలో అచ్చయ్యేది కాదని, టీవీల్లో తన స్టేట్మెంట్ ఒక్కటి కూడా వచ్చేది కాదని ఆయన మాత్రం ఊహించలేకపోయారు. ఆ విషయం ఆయన విజన్ డాక్యుమెంట్లో ఎందుకు లేదో ఆయనే చెప్పుకోవాలి. తనకు తన ఇమేజ్కు వ్యతిరేకంగా వార్తలు రావడం సహజంగానే ఏ రాజకీయ నాయకుడికి నచ్చదు. కొంతమంది తమ మీదొచ్చే వ్యతిరేక వార్తల్ని స్పోర్టివ్గా తీసుకుంటారు. ఇంకొంతమంది వాటిని అసలు రాకుండానే వ్యూహాలు పన్నుతారు. ఇక కొంతమంది అయితే అలా రాసినోళ్ల భరతం పట్టేస్తారు. ఈ విషయాల్ని పక్కన పెడితే ఒక నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాతగా మరోసారి ఇచ్చాపురంటూ తడాకా చూపించబోతున్న తెలుగు దేశాధ్యక్షుల వారికి ఆల్ ది బెస్ట్ చెప్పలేనంతటి ఆసక్తులవేమీ కాదు. అయితే ఆయన స్పీడ్ గురించి అంతగా తెలియని వాళ్ళమూ కాదు. గేర్ మార్చి ఇంకో గేర్ వేసి యాక్సిలేటర్ నొక్కే లోపలే కొంతమంది సర్కార్ ఆఫీసర్ల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయనేది అప్పట్లో ఆయన మీద పడ్డ విమర్శ. పైసలు తీసుకుని పనిచేసేవాడికి బద్ధకం, నిర్లక్ష్యం అనే రోగాలు సోకితే దానికి చంద్రబాబు కొరడా వైద్యం ఆరంభిస్తే తప్పేంటి అన్నవాళ్లు లేకపోలేదు. కాకపోతే
1999లో బీజేపీ కార్గిల్ మాయలో పడి గెలుచుకున్న గెలుపే ఆయన్ని భూమి మీద కాళ్ళు పెట్టకుండా చేసేసి ఇదిగో ఇప్పటిదాకా కిందకు దించకుండా పైపైనే తిప్పేస్తోంది. అమ్మా, ఒక్క తప్పుకు ఇన్నేళ్ల శిక్ష. ఇంతకీ ఆయనకాయనే వేసుకున్న శిక్ష ఏమిటో తెలుసా? తెలుగు వ్యాకరణ బై చిన్నయ్య సూరి పుస్తకాన్ని చదవడం, నేర్చుకోవడం, తిరిగి రాయడం. చేతన్ చేన్ తొడన్ తోన్ ప్రథమ విభక్తి. తప్పు.